కె ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1961లో భార్యాభర్తలు చిత్రం విడుదలైంది. కులగోత్రాలు 1962లో విడుదలైంది. పునర్జన్మ అనే చిత్రం 1963లో విడుదలైంది. 1964లో మంచి మనిషి చిత్రం విడుదలైంది. 1965లో మనుషులు మమతలు చిత్రం విడుదలైంది. చిలక గోరింక 1966లో విడుదలైంది. ఛోటా బాయ్ అనే హిందీ చిత్రం 1966లో విడుదలైంది. మా వదిన అనే చిత్రం 1967లో విడుదలైంది. రాజా ఔర్ రంక్ అనే హిందీ చిత్రం 1968లో విడుదలైంది. 1969లో ఆదర్శ కుటుంబం చిత్రం విడుదలైంది. 1969లో తమన్నా అనే హిందీ చిత్రం విడుదలైంది. బచ్పన్ అనే హిందీ చిత్రం 1970లో విడుదలైంది. మనసు మాంగళ్యం అనే చిత్రం 1971లో విడుదలైంది. శ్రీమంతుడు 1971లో విడుదలైంది. ఏక్ నారి ఏక్ బ్రహ్మచారి అనే హిందీ చిత్రం 1971లో విడుదలైంది. 1973లో స్త్రీ అనే చిత్రం విడుదలైంది. మెహమాన్ అనే హిందీ చిత్రం 1973లో విడుదలైంది. పల్లెటూరి బావ 1973లో విడుదలైంది. 1974లో ముగ్గురు అమ్మాయిల అనే చిత్రం విడుదలైంది. దీక్ష 1974లో విడుదలైంది. అల్లుడొచ్చాడు అనే చిత్రం 1976లో విడుదలైంది. దో లడ్కియా అనే హిందీ చిత్రం 1976లో విడుదలైంది. అత్తవారిల్లు అనే చిత్రం 1977లో విడుదలైంది. 1977లో గడుసు అమ్మాయి చిత్రం విడుదలైంది. మంచి మనసు అనే చిత్రం 1978లో విడుదలైంది. కన్నవారి ఇల్లు అనే చిత్రం 1978లో విడుదలైంది. 1979లో కమలమ్మ కమతం చిత్రం విడుదలైంది. నాయకుడు వినాయకుడు అనే చిత్రం 1980లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.